కర్నూలులోని క్లస్టర్ యూనివర్సిటీలో మంత్రి టీజీ భరత్ జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 19 కంపెనీలు పాల్గొన్నాయి. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు సృష్టించేందుకు కష్టపడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే దేశంలోకి వచ్చే 25% పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని భరత్ తెలిపారు. ఇండస్ట్రీస్ రిలయన్స్ అనుకోండి, అగస్త్య అనుకోండి, ఇట్లాంటివి చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఫ్యూచర్లో ఇంకా వచ్చేది ఉంది. అక్కడ ఏంటంటే మీ దగ్గరలోనే మీరు ఇక్కడే జాబ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ కూడా ఎక్స్పాన్షన్ దే ఆర్ ప్లానింగ్, అనదర్ 6,000 crores దే ఆర్ ప్లానింగ్. సో ఇట్లాంటివన్నీ ఇది మన కర్నూలుకి సంబంధించింది. ఇది కాక ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా వీఆర్ ప్లానింగ్ టు డూ ఎంఎస్ఎంఈ పార్క్స్, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ పెడుతున్నాము. దట్స్ ఆల్ బికాస్ అవి ఏమన్నా చిన్న ఇండస్ట్రీస్ వచ్చినా, చిన్న బిజినెస్ దే కెన్ గ్రో అంటే జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుందని అది ప్లాన్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ పాసిబుల్ ఓన్లీ విత్ అవర్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు. ఆయన ఒక విజనరీ లీడర్. నేను మొన్న కూడా ఈ మధ్య చెప్పా, ఆయన చెప్పేవన్నీ కూడా బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ అందరు ఫాలో అయితే we will be